ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 12 మంగళవారం దశమి తిథి ఈరోజు సాయంత్రం 3 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి. పూర్వభద్ర నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఈరోజు హనుమత్ జయంతి. ఆంజనేయ స్వామి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీ ఆలోచనలు కొన్ని ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, వాహన ప్రమాదాలు కానీ, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు కానీ అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి లాభాలు కూడా అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషిస్తారు. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భాగ్యములో బుధ సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఈరోజు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం వల్ల
ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటలకు కూడా విలువ పెరుగుతుంది. అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి లాభాలు ఆర్జిస్తారు. షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయాన్ని అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. కొందరు పెద్దల సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తంలో బుధ సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను కూడా అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొనే విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంది. ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పంచములో రాహువు సంచరిస్తున్నాడు. సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు చేసి అవమానపడతారు. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు కూడా కలిసి రాదు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీరు చేసే పనికి పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారంగా కూడా అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థంలో చంద్ర సంచారం ఉంది. కుటుంబపరమైన విషయంలో ఒక విషయంలో అశాంతికి గురవుతారు. నిరాశ కలిగే సంఘటన కూడా జరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పాలు కానీ బియ్యం కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. తృతీయంలో చంద్ర సహకారం వల్ల జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా ఈరోజు కాలం గడుపుతారు. షష్టమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో కూడా వెనకడుగు వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున పంచమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, 3 పిడికల్లో ఉలవలను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. అధికారుల అండదండలు కూడా బాగా లభిస్తుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు
వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. తృతీయములో బుధ సంచారం ఉంది. జన సహకార లోపము, వ్యాపార నష్టము, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టములో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం ఎదుర్కొని అతి సునాయాసంగా నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరమైన విషయాలంతా కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయి. జన్మరాశిలో శని సంచారం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. పనివారి సహకారం వల్ల ఇంటా బయట పని ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.